హాయ్ దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్. డే 10 ఎపిసోడ్ 9 రివ్యూ చూద్దాం. సోనియా, నిఖిల్, అభయ్, పృథ్వీ వీళ్ళ నలుగురు బేబక్క ఎలిమినేషన్ అయిన తర్వాత వీళ్ళకి కొన్ని పాయింట్స్ ఇస్తుంది అనమాట. అయితే ఆ పాయింట్స్ వీళ్ళు గుర్తు చేసుకొని బేబక్కని తలుచుకొని నవ్వుతారన్నమాట. సీత, ఆదిత్య మాట్లాడుకుంటూ మన లీడర్, మన చీఫ్ మనకే సపోర్ట్ చేయకపోతే ఎట్లా అనేసి వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. యష్మికి మాత్రం ఈ వీక్లో నో ఎలిమినేషన్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళది బిగ్ క్లామ్ కాబట్టి బిగ్ బాస్ వచ్చేసి నో ఎలిమినేషన్ యష్మికి అని చెప్పేసి చెప్తారనమాట. మిగిలిన ఇద్దరు చీఫ్కి ఉంటుంది, నిఖిల్కి అండ్ నైనికకి ఎవరైనా సరే నామినేషన్ వేయచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. ఫస్ట్ బిగ్ బాస్ సీతకి ఛాన్స్ ఇస్తాడు 2 మెంబర్స్ని ఎలిమినేషన్ చేయమని. అయితే ఫస్ట్ నిఖిల్ని చూస్ చేసుకుంటుంది. అంటే నిఖిల్ పాయింట్ ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ నుంచి నువ్వు డామినేటింగ్ చేస్తున్నావు కాబట్టి నేను నీకు ఇప్పుడు నామినేషన్ వేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ వీక్ వేద్దామని చీఫ్గా ఉన్నావు కాబట్టి నీకు వేసే ఛాన్స్ లేదు కాబట్టి నేను వేయలేదు, సో ఇప్పుడు వేస్తున్నాను అని చెప్పేసి నిఖిల్కి చెప్తుంది. అయితే నిఖిల్ ఆన్సర్ ఏమిస్తాడు అంటే మనకి ఫుడ్ వచ్చింది కొంచెమే, రేషన్ వచ్చింది కూడా కొంచెమే కాబట్టి నేను దానివల్ల సీరియస్గా ఉండాల్సి వచ్చిందని చెప్పి నిఖిల్ చెప్తాడు. నెక్స్ట్ ప్రేరణను చూస్ చేసుకుంటుంది. ఎందుకు అంటే మీరు బయట నుంచి ఫ్రెండ్స్ అయ్యి వచ్చినారు కాబట్టి ఒకవేళ మీ చీఫ్ ఏదైనా మిస్టేక్ చేసినా సరే మీరు దానికి చెప్పట్లేదు కాబట్టే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి చెప్తుంది. సో ప్రేరణ దానికి ఆన్సర్ ఏమిస్తుంది అంటే, ఒక చీఫ్గా నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇది గేమ్ కాబట్టి నేను అనేసి ప్రేరణ చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్య కొంచెం సేపు వార్ నడిచింది. ఈ వార్ మధ్యలో మొన్న లాస్ట్ టైం జరిగిన డస్ట్బిన్ మ్యాటర్ కూడా ఈరోజు నామినేషన్లో వచ్చింది. సో అది కూడా ఒక పాయింట్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ అభయ్ ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. సో ఎందుకు అంటే నువ్వు చాలా వీక్ అని చెప్పేసి చెప్తా, ఇంకా బాగా టాలెంట్, ఇంకా గేమ్స్ అవి ఆడాలి అని చెప్పేసి చెప్తాడు. అయితే విష్ణుప్రియ దీనికి ఓకే ఐ విల్ ట్రై ఇట్ అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. సో నెక్స్ట్ ఆదిత్య ఓంకి ఏం చెప్తాడంటే, నువ్వు ఎక్కువ గేమ్స్లలో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు, వర్క్ కాకుండా ఎక్కువ గేమ్స్ మీద ఇన్వాల్వ్మెంట్ చేయాలి అని చెప్పేసి ఆదిత్య ఓంకి చెప్తాడు. నెక్స్ట్ సోనియా ఫస్ట్ నైనికని నామినేట్ చేస్తుంది. ఎందుకు అంటే యష్మిక టీమ్ 9 క్లైమ్ అయినప్పుడు, చీఫ్ అయినప్పుడు లోపల రూమ్లోకి వెళ్ళినప్పుడు చెప్తారన్నమాట, బిగ్ బాస్ వీళ్ళకి పాయింట్స్ ఇవ్వమని చెప్తారు కదా, అప్పుడే నువ్వు చెప్పేది ఉండే ఫుడ్ ఏమేమి పనులు ఇవ్వాలనేది వాళ్ళతో నువ్వు అప్పుడే మాట్లాడేది ఉండే. సో నువ్వు అప్పుడు మాట్లాడకుండా బయటకు వచ్చి నీ క్లైమ్స్ తోటి మాట్లాడడం అట్లా ఒక చీఫ్ అంటే ఒక లీడర్ పద్ధతి అట్లా కాదు అని చెప్పేసి నైనికని నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ సీత, సో నువ్వు ఏ టాస్క్లు కూడా టాస్క్ లాగా ఆడట్లేదు, అంటే నీకు మెయిన్ టాస్క్ల గురించి తెలీదు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ల గురించి అసలు నో క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. అయితే ఏ టాస్క్ గురించి అని సీత అడుగుతుంది అనమాట. ఏ టాస్క్ కాదు, మొత్తం అసలు ఏ టాస్క్ కూడా నీకు తెలియదు అని చెప్పేసి చెప్తుంది. అభయ్కి నీకు మధ్య జరిగిన డిస్కషన్ కూడా దీనికి ఒక పాయింట్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ మణికంఠ, ఆదిత్య ఓంని అంటే ఎందుకు అంటే నువ్వు గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం సీరియస్గా ఉంటావు, సో ఇట్లా మాట్లాడేటప్పుడు మాత్రం నార్మల్గా ఉంటావు, ఏమైనా గేమ్స్ టాస్క్ పెట్టినప్పుడు మాత్రం సీరియస్గా ఉంటావు, అంటే లోపల ఒకటి బయట ఒకటి, ఏది నమ్మాలో నాకు అర్థం కావట్లేదు, సో అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి ఆదిత్య ఓంకి చెప్తారు. దానికి ఆన్సర్ ఆదిత్య ఓం ఏమిస్తారు అంటే, సో ఓకే థ్యాంక్ యూ, నాకు ఇది ఒక బిగ్ బాస్కి ఒక ప్రోమోలాగా పనికి వస్తుంది, సో థ్యాంక్ యూ అని చెప్పేసి ఆదిత్య ఓం చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాషని నామినేట్ చేస్తారు. సో ఎందుకు అంటే చాలా సిల్లీ రీజన్ చెప్తాడు. ఏంటంటే స్వీట్స్ తీసుకొచ్చి మీ క్లైమ్స్కి మాత్రమే, సో అది నాకు నచ్చలేదు, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి మణికంఠ అంటాడు. దానికి శేఖర్ భాష ఏమంటారు అంటే, ఇది కాకుండా ఇంకా స్ట్రాంగ్ పాయింట్ ఏమైనా చెప్పుంటే బాగుండేది అని శేఖర్ భాష అంటారు. నెక్స్ట్ ఆదిత్య ఓం అభయ్ని చూస్ చేసుకుంటాడు. ఎందుకు అంటే నాకు మనీ ఇంపార్టెంట్, ఎందుకు అంటే నాకు మనీ కావాలి, అంటే ఫ్యామిలీ కోసం అండ్ సోషల్ వెల్ఫేర్ కోసం మనీ కావాలి. సో ఎందుకంటే నాకు మీరు కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపిస్తున్నారు కాబట్టే నేను మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నా అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ శేఖర్ భాషని చూస్ చేసుకుంటారు. శేఖర్ భాష అని చెప్పగానే బాగా నవ్వుతాడనమాట. అలా నవ్వగానే ఆదిత్య ఓం సీరియస్ అయ్యి, ఇక చాలు కామెడీ ఆపండి, మీ వల్ల బిగ్ బాస్కి లాస్ అండ్ కేర్లెస్ అండ్ ఇండిసిప్లిన్, అసలు మీరు ఫిట్టే కారు బిగ్ బాస్కి అని చెప్పేసి శేఖర్ భాషని నామినేట్ చేస్తాడు. శేఖర్ భాష ఏమంటారు అంటే, ఎందుకు నేను ఫిట్ కాను అని క్వశ్చన్ అడుగుతారనమాట.
అడిగితే తనకి ఆదిత్య ఏం చెప్తారు అంటే, బిగ్ బాస్ కూడా మీకు చాలాసార్లు అనౌన్స్మెంట్ చేసినారు, సో మీరు నాకు అది నచ్చలేదు అని చెప్తే, అంటే నాకు ఒక్కడికే కాదు కదా అనౌన్స్మెంట్ చేసింది, అభయ్కి చేసినారు, వేరే వాళ్ళకి కూడా అనౌన్స్మెంట్ చేసినారు కదా, మీరు నా ఒక్క పేరే ఎందుకు చెప్పినారు అంటే, నేను అభయ్ని కూడా నామినేట్ చేశాను అని ఆదిత్య అని చెప్తారు. అయితే అభయ్కి ఈ రీజన్ చెప్పలేదు కదా అని శేఖర్ భాష అడుగుతారు. సో నాకైతే అనిపించింది నేను చెప్పినా అని చెప్పేసి ఆదిత్య చెప్తారనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ మణికంఠని చూస్ చేసుకుంటుంది. ఎందుకు అంటే విష్ణుప్రియ మాత్రం లాస్ట్ వీక్ పాయింట్స్ చెప్పింది. ఏంటి అంటే తను నాతో 3 days క్లోజ్గా ఉండి నన్ను నామినేషన్ వచ్చేసరికి నన్ను టెస్ట్ చేసిన అని చెప్పినాడు కదా, సో ఆ పాయింట్ నాకు నచ్చలేదు, సో నమ్మించి మోసం చేసి నన్ను కట్టప్పలాగా పొడిచాడు కదా, సో అందుకని నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ సోనియాని చూస్ చేసుకుంటుంది. సో విష్ణుప్రియ ఏమంటుంది అంటే, మొన్న మన ఇద్దరి మధ్య చిన్న డిస్కషన్ జరగడం వల్ల నేను నీకు వచ్చి సారీ చెప్పాను, కానీ మొన్న నాగ్ సార్ ముందు మీరు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు నచ్చలేదు, సో అందుకే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి సోనియాతో చెప్తుంది. నేనేదో క్యాజువల్గా సరదాగా అడిగాను అంతేగాని మీరు మాత్రం దాన్ని సీరియస్ తీసుకొని నేను అప్పుడప్పుడు పొడుస్తున్నాను అని చెప్పి నన్ను నాగ్ సార్ దగ్గర అలా చెప్పడం నాకు అది నచ్చలేదు అని చెప్పి విష్ణుప్రియ అంటుంది. సో దానికి సోనియా ఏమన్నది అంటే, విష్ణుప్రియ ఏమి క్వశ్చన్స్ వేసినా సరే దానికి తన వే ఆఫ్ స్టైల్లో కౌంటర్ ఇచ్చేశారు. నెక్స్ట్ శేఖర్ భాష వచ్చేసి మణికంఠని చూస్ చేసుకుంటారు. ఎందుకు అంటే, నేను జోక్స్ వేసిన అని చెప్పినారు కదా, సో అంటే నేను జోక్స్ వేసిన కానీ నీ మీద వేయలేదు అని చెప్పేసి శేఖర్ భాష అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక పాయింట్, స్వీట్ కోసం చెప్పావు, ఆ స్వీట్ కోసం నేను అక్కడ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి ప్లేస్ లేదు కాబట్టి నేను తీసుకెళ్ళి అక్కడ రూమ్లో పెట్టాను, సో అక్కడ పెడితే అందరూ తినచ్చు అని చెప్పాను, సో మార్నింగ్ అందరికీ కూడా ఇచ్చాను, సో అది నువ్వు వినలేదేమో, అది నీ మిస్టేక్, సో దానివల్ల నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి శేఖర్ భాష అంటారు.